బంగ్లాదేశ్లో హిందూ జనతపై దహనకాండ చూడు. చస్తున్నది హిందువు కనుక నోరు మెదపడెవడు. హైందవేతరుడు చచ్చిపోతే ఇక గగ్గోలెడతాడు. హైందవేతరుడు చచ్చిపోతే ఇక గగ్గోలెడతాడు. అట్టాంటోడే మన దేశంలో మేధావవుతాడు. అట్టాంటోడే మన దేశంలో మేధావవుతాడు. బంగ్లాదేశ్లో హిందూ జనతపై దహనకాండ చూడు. చస్తున్నది హిందువు కనుక నోరు మెదపడెవడు. నరహంతకుడు హిడ్మా చావును వీరమరణమని వాగిన వాళ్ళు, హిడ్మా తల్లిని పదే పదే చూపిస్తూ ప్రభుతను తిట్టిన నోళ్ళు, బంగ్లాదేశ్లో జరిగిన ఘోరం పేద హిందువును చంపిన వైనం. బంగ్లాదేశ్లో జరిగిన ఘోరం పేద హిందువును చంపిన వైనం. చూసి కూడా మాట్లాడని మూర్ఖులు మనలో ఉన్నారు. లౌకికవాదులమంటారు. బంగ్లాదేశ్లో హిందూ జనతపై దహనకాండ చూడు. చస్తున్నది హిందువు కనుక నోరు మెదపడెవడు. आप इस्लामिक तालीम लीजिए, लेकिन उस तरीके से लीजिए कि हमें इसका मतलब भी पता होना चाहिए. अगर कोई मसला किसी मुसलमान के सामने आ जाता है नॉर्मली कि भाई फला आदमी ने रेप कौन सा होगा, तो इस्लाम की नज़र में मूर्ति पूजा सबसे बड़ा गुनाह है. रेप नहीं है वो. इसलिए ముసుగును తీసి చూసినందుకే నేరమంటూ తెగవాగిన నోళ్ళు, మగువల మంగళ సూత్రం తెంచిన కూడా అడగని వీళ్ళు, కుంభమేళాలో తొక్కిసలాటను ద్రోహమంటూ కథనాలను వ్రాసి, కుంభమేళాలో తొక్కిసలాటను ద్రోహమంటూ కథనాలను రాసి, తమిళ గుడిలోన దీపమార్పితే మాట్లాడరురా ఈ మొనగాళ్ళు. తమిళ గుడిలోన దీపమార్పితే మాట్లాడరురా ఈ మొనగాళ్ళు. బంగ్లాదేశ్లో హిందూ జనతపై దహనకాండ చూడు. చస్తున్నది హిందువు కనుక నోరు మెదపడెవడు. పాలస్తీనాలో ప్రసవాలైతే నొప్పులు మాత్రం ఈడపడతరు. గాజాలో నా గొడవలు జరిగితే సేవ్ ర్యాలీలు సాగదీస్తారు. పొరుగునున్న బంగ్లాదేశంలో హిందూ ప్రజలను నరికేస్తున్నా. పొరుగునున్న బంగ్లాదేశంలో
బంగ్లాదేశంలో హిందూ ప్రజలను నరికేస్తున్న సోరస్ విసిరిన చిల్లర కోసం నోరు మెదపరి కుహనావాదులు. సోరస్ విసిరిన చిల్లర కోసం నోరు మెదపరి కుహనావాదులు.